అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరూ పండుగను బాగా జరుపుకుంటున్నారా? నేను పూజ చేసేసాను. చిట్టి గణపయ్య పండుగ అంటే ఇంకా ఈ 11 రోజులు అసలు ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. చాలా సందడిగా ఉంటుంది కూడా. మండపం పెట్టని ఏరియా ఉండదు. ప్రతి గల్లీకి వినాయకుని పెడతారు. ఆ బుజ్జి గణపయ్య ఎన్ని పూజలు అందుకుంటాడో కదా. చాలా ముద్దు ముద్దుగా చిన్న చిన్న విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి రోడ్ పైన చూస్తుంటే. నేను పూజ అయిపోయింది. అందరి జీవితాల్లో మీరు అనుకున్న పనులు సకాలంలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో విఘ్నాలన్నీ తొలగి ఏ అడ్డంకులు రాకుండా మీ పనులన్నీ సకాలంలో పూర్తవ్వాలని మనసారా కోరుకుంటున్నానండి. ఆ అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఎప్పుడూ ఉంటుంది. ఇదైతే నేను మనసారా చెప్తున్నాను. ఈ గణపయ్య పండుగ అంటే నాకు కూడా కొత్తదనాన్ని తీసుకొచ్చింది. అదేంటనేది త్వరలో చెప్తాను మీకు. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఈ ఏదైనా మనం గణపతితోనే స్టార్ట్ చేస్తాం కదా. ఏ పనైనా మన లైఫ్ లో ఏం జరిగినా ఆయనతోనే ముడిపడి ఉంటుంది కదా మొదలు అనేది. సో చాలా చేంజెస్ అయితే నేను చూసానండి. చాలా అద్భుతాలు చూస్తున్నాను. అదేంటనేది అది నేను త్వరలో చెప్తాను మీకు. సో నేనైతే చాలా బాగా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మనసారా